దేవునికి మహిమ కలుగును గాక. దేవదేవుడు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లి. ఎప్పుప్రా ఇంత చక్కగా దేవుడి కొరకు తన జీవితాన్ని అర్పించుకొని ఎప్పుప్రా చేస్తున్న ప్రయాసము, ఆ ప్రార్థన, ఆ యోధుడుగా తండ్రి ఎప్పుప్రా ప్రార్థనను అంగీకరించి నా ప్రియుడు అంటాడు. నీవు ఇతరుల కొరకు భారం కలిగి ఎప్పుడైతే ప్రార్థిస్తావో, వారి జీవితాలలో నువ్వు జోక్యం చేసుకుంటావో, వారి సమస్యల్లో నువ్వు దేవుని దగ్గర మొరపెడతావో, వారికి వచ్చిన జవాబును బట్టి దేవుడు నిన్ను ప్రియునిగా ఎంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుప్రా దేవుడికి ప్రియుడంట, మనుషులకు ప్రియుడు కాదు. దానియేలు కూడా నీవు బహుప్రియుడవు అంటుండు. హల్లెలూయా, దేవునికి ఇస్తుంటారు. గాబ్రియెల్ దూత వచ్చి దానియేలుని నీవు దేవుడికి ఎవరంట? బహుప్రియుడు. నువ్వు కూడా ఈరోజు దేవుని వైపు మళ్ళీ ఆయన పనులు చేస్తూ, ఆయనలో జీవిస్తూ, ఆయనతో ఉంటూ, ఆయనకు కావాల్సిన దాన్ని సమకూరుస్తూ నీవు బహుప్రియుడిగా దేవుడి కొరకు ప్రతి కార్యము చేయగలిగేటట్టు, దేవుని సామర్థ్యత నీలో పనిచేసేటట్టు ఇక్కడ దానియేలులో దేవుని సామర్థ్యత పనిచేసింది. అందుకే నపుంసకుల అధిపతికి కృపా కటాక్షం కలిగిందంట. దేవుడి కృప లేనిది, దేవుడి మహిమ లేనిది నీ జీవితాలలో ఎవ్వరికి నీ మీద దయ రాదు. దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లితేనే దేవుని ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. ఉన్న అక్కడ బాలుర ముఖార కంటే దానియేలు ముఖము, దానియేలు ఒక స్నేహితుల ముఖము ఎంత చక్కగా ప్రకాశిస్తుందంట. ఎందుకు ప్రకాశిస్తుంది? దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళని ఎటువంటి అపాయం రాకుండా వాళ్ళని కళగా నిలబెట్టిండంట. హల్లెలూయా. దానియేలు 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. రాజు వారికి నియమించిన భోజనము, పానము కొరకైన ద్రాక్షారసము ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యములు ఇచ్చాను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచనమును అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములకు సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అంతట నుండి శకునగాండ్ల కంటేను, గారెడి విద్య గల వారి కంటేను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని మీద ఈ రోజు నువ్వు ఆధారపడ్డావనుకో, ప్రతి విషయంలో ఆయన విజయమే. ప్రతి విషయంలో నీకు ముందు నడుస్తాడు. ప్రతి విషయంలో దానియేలుకు ముందు నడిచినంట. దానియేలు కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం వరకు ఉన్నాడట. 4 రాజులను పరిపాలించినప్పుడు కూడా ఆయన అక్కడ మంత్రిగా ఉన్నాడట. ఆయన సింహాసనం కథ అంట. నీవు తరతరాలని తయారు చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకుండు. నీవు ఒక ఎపోప్రా లాగా నీ జీవితాన్ని ప్రార్థన యోధుడుగా మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎపోప్రా లాగా బిడ్డల జీవితాలు కట్టండి. దానియేలులాగా లోకాన్ని పరిపాలించేటట్టు తండ్రి నీ పరిపాలకులుగా నీ బిడ్డలను నిలబెట్టి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.